ఈ 5 చోట్ల నోరు మూసుకొని ఉండకపోతే మీరు ఘోరంగా నష్టపోతారు. ఊహించలేనంత నష్టపోతారు. అవేంటో తెలుసా? నంబర్ 1 అందరూ కలిసి మాట్లాడుకునే చోట మీరు పొరపాటున కూడా నోరు తెరవకండి. అదెందుకో మీకు కూడా తెలుసు. నోరు తెరిసి ఉన్న చాపను మాత్రమే జాలరి ఈజీగా పట్టుకొని వెళ్ళగలడు. ఇక నంబర్ 2 మీకు ద్రోహం చేశారు అన్న వాళ్ళ దగ్గర మీరు చాలా సైలెంట్‌గా ఉండాలి. అలాంటి వారి దగ్గర మీరు నోరు తెరిచారో వాళ్ళు ఇంకా పవర్‌ఫుల్‌గా మారతారు. నంబర్ 3 మీకు ఏడ్పు వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉండండి. ఎందుకంటే మనం బాధలో, ఎమోషన్‌లో అన్నీ బయటకి చెప్పేస్తూ ఉంటాం. మీ యొక్క వీక్‌నెస్‌లు కూడా బయటకి చెప్పేస్తూ ఉంటారు. ఇలా మీ వీక్‌నెస్‌లు బయటకి చెప్పడం ద్వారా అవతల వాళ్ళు మిమ్మల్ని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారు. ఇక నంబర్ 4 మీకు కోపం వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉండండి. ఎందుకంటే కోపంలో మనిషి రాక్షసుల్లా మారిపోతారు. ఎదురుగా ఉన్నది శత్రువో, మిత్రువో అన్న విచక్షణ కోల్పోతారు. అందుకే కోపం వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉండండి. ఇక నంబర్ 5 ఎవరైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారో అలాంటి వారి దగ్గర పొర్రపాటున కూడా నోరు తెరవకండి. ఎందుకంటే అలాంటి వారి దగ్గర మీ యొక్క ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం కూడా వేస్ట్ అండి. ఎందుకంటే మీరేంటో మీకు తెలియకపోయినా వాళ్ళకి చాలా బాగా తెలుసు మీ యొక్క సామర్థ్యం. అయినా అలాంటి వాటికి నోటితో సమాధానం చెప్తే సరిపోదండి. మన యొక్క సక్సెస్‌తో సమాధానం చెప్పాలి. నేను చెప్పిన ఈ 5 పాయింట్లు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో యెస్ అని కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి.